ఫ్రెండ్స్, ట్రెండ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈ వీడియో నిన్న రాత్రి ఒక వీడియో చేయడం అనేటువంటిది జరిగింది. మనం ఆల్గోస్ని డెవలప్ చేసాము, మనం చేస్తున్నాము అనేటువంటి ఉద్దేశంతో. అయితే ఆ వీడియో చేసిన తర్వాత నాకు ఈరోజు కానీ రాత్రి అర్ధరాత్రి వరకు కానీ మెసేజ్లు కానీ ఫోన్లో మాట్లాడటం కానీ అట్లా చాలామంది చేశారు. నిజంగా ఒక్కొక్కళ్ళ యొక్క బాధలు ఇవన్నీ వింటా ఉన్నప్పుడు నిజంగా నేను సహజంగానే డెలికేటెడ్గా ఆలోచిస్తాను. ఇన్ ఫేవర్ ఆఫ్ ది మిడిల్ క్లాస్ పీపుల్ బేస్డ్గానే ఆలోచిస్తూ ఉంటారు. అయితే మనం ఈ ఆల్గోస్ని మనం తయారు చేసాము, ఏంటి అసలు వాట్ ఈస్ వాట్ అనేటువంటిది చెప్పాలనుకుంటున్నాను. సహజంగా మన స్టాక్ మార్కెట్ అనేటువంటిది ఎన్నో రకాలైనటువంటి పరీక్షలను పెడుతుంది. మనం ప్రతిదాన్ని నమ్ముతూ వెళ్ళిపోతే మనం ఎటువంటి సక్సెస్ అనేటువంటిది పొందలేము అన్నమాట స్టాక్ మార్కెట్లో. కొంతమంది అంటే నేను ఫస్ట్ నుంచి మనం యూట్యూబ్ ఛానల్ని రన్ చేస్తున్నప్పటికీ కూడా ఒక కామన్ ట్రేడర్ యొక్క ఆలోచన విధానాలు ఇలా ఉంటాయి, ఈ విధంగా మీరు ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయొద్దు అనేటువంటి కోణంలోనే నేను చెప్తాను. ఎందుకంటే స్టాక్ మార్కెట్ అనేటువంటిది ఒక సైకలాజికల్ గేమ్. ఈ సైకలాజికల్ గేమ్ని మనం ఒక ఎమోషన్స్ లేకుండా ప్లే చేసినప్పుడు మాత్రమే సక్సెస్ కావడానికి పాసిబిలిటీ ఉంటుంది, అంతేగాని గ్యారంటీగా సక్సెస్ కాలేమన్నమాట. దీన్ని పబ్లిక్కి తెలియచేయడానికి నేను కొన్ని వందల వీడియోస్ చేశాను. ఇది హైలీ ఇంపాసిబుల్ అని చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఒకసారి మనం కొన్ని దురలవాట్లకి అలవాటు పడి వాటి నుంచి మనం ఎట్లయితే బయటికి రాలేకపోతామో వాటిని రాలేము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది అలవాటు ఉన్నటువంటి వాడు బాగా దానికి ఎడిక్ట్ అయిపోతే వాడు దాని నుంచి బయటికి రాలేడు. లేకుంటే ఇంకొకటికి మరొకటి అలవాటు ఉంటుంది, దురలవాటు, చెడు వ్యసనాలు. ఒక్కొక్కడికి గ్యాంబ్లింగ్ అలవాటు ఉంటుంది. సో ఇటువంటి వాటిని ఇదైపోయి చాలా కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోయినాయి. సహజంగా నేను కొంచెం రీడింగ్ అనేటువంటిది ఎక్కువగా చేస్తూ ఉంటాను. నేను కంపల్సరీ ఎవ్రీడే చేస్తాను, చదువుతూ ఉంటాను ఏదో ఒకటి. ఈ కోణంలో అందులోనూ నేను ఫ్రీలాన్సింగ్ జర్నలిజం ఫీల్డ్లో ఇట్లా ఉన్నాను కాబట్టి నంబర్ ఆఫ్ పీపుల్ యొక్క ఈ యాటిట్యూడ్స్ని కానీ వాళ్ళు పడుతున్నటువంటి సఫర్స్ని కానీ వీటన్నిటిని నేను నంబర్ ఆఫ్ చూస్తున్నాను. కాబట్టి ఈ స్టాక్ మార్కెట్ అనేటువంటిది కూడా ఒక దారుణమైనటువంటి వ్యసనం అన్నమాట. దీనిలోకి వచ్చితే మాత్రం వాడు ఊబిలో పడ్డట్టే లెక్క. ఈ ఊబిలో పడ్డటువంటి వాడు బయటికి తీసుకొని రావడం చాలా అంటే చాలా కష్టం. అందుకనే నేను ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. అందుకనే ఈ ఊబిలోకి దిగబోయే ముందే ఆలోచించేటట్టుగా చేయాలనేటువంటి ఉద్దేశంతోనే నేను ఈ యొక్క ఛానల్ని పెట్టడం కానీ ఇవన్నీ చేయడం జరిగింది. మీరు కనుక గతంలో అంటే రీడింగ్ స్కిల్స్ కనుక ఉన్నటువంటి వాళ్ళు ఒక 7-8 సంవత్సరాల క్రితం పేపర్స్ను వాటన్నిటిని కనుక రెగ్యులర్గా చదివేటట్టయితే వాళ్ళు తెలుస్తుంది, స్టాక్ మార్కెట్ ద్వారా కొన్ని వందల జీవితాలు చిన్నాభిన్నం అయిపోయినాయి. కొన్ని వందలు కాదు, లక్షల జీవితాలు చిన్నాభిన్నమైనాయి. తెలిసి కొన్ని తెలియని మరి చాలా అనంతం అన్నమాట. తెలిసింది కొంత, తెలియంది అనంతం అన్నట్టుగా తెలిసిపోయింది. సో ఈ తర్వాత ఈ కరోనా క్రైసిస్ తర్వాత ఈ ఫేక్ స్టాక్ మార్కెట్లు విపరీతంగా విచ్చలవిడిగా డబ్బులు వస్తాయి అనేటువంటి కోణంలో వీడియోస్ చేయటం ద్వారా నిజమే అని చెప్పేసి ఎక్కడక్కడ అప్పులు తీసుకొచ్చి రకరకాలుగా ఈ స్టాక్ మార్కెట్లో పెట్టేసి వాడికి 1,00,000 వస్తుంది, 1,00,00,000 వస్తుంది అనేటువంటి ఇదితో ఇచ్చేసి నాలాంటి వాడు అవేర్నెస్ తీసుకుని వచ్చినప్పటికీ కూడా మన మాటలు వినకుండా మనల్ని బూతులు తిడుతూ ఇవన్నీ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ అంటే పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుగానే వాళ్ళకు వస్తాయి అనేటువంటి ఇదితోనే చాలామంది ఈ స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయిపోయి చాలా జీవితాలు చిన్నవిన్నమైనవి. అటువంటి వాళ్ళ జీవితాలు అటువంటి వ్యక్తులే కొంతమంది, వాళ్ళల్లో చాలా అంటే చాలా తక్కువ మంది, దగ్గర ఈరోజు నాకు 10 ఫోన్ కాల్స్ వచ్చింది. వాళ్ళందరితో మాట్లాడటం జరిగింది. ఒక్కొక్క జీవితం ఒక్కొక్క సమస్య. చాలా డబ్బు ఉంది కానీ స్టాక్ మార్కెట్లు టిప్స్ వీడిని ఫాలో అయ్యి స్ట్రాటజీస్ని ఇదైపోయి కోల్పోయిన వ్యక్తులు చాలామంది ఉన్నారు. లక్షలాది రూపాయలు కోల్పోయినటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే నేను మెయిన్గా ఈ ఆల్గో అనేటువంటిది మనం 1.5 month బ్యాక్ రిలీజ్ చేసాం.
దానికి అంతకుముందు మనం 3 నెలల పాటు టెస్ట్ చేసాం. అంటే ఇప్పటికి 4 నెలల 20 రోజులు, 25 రోజులు అయింది. నియర్లీ 5 మంత్స్ అయింది. ఈ 5 మంత్స్‌లో మనం ఎంతో టెస్టులు చేసి దాన్ని అంటే హై వోలటాలిటీ టైంలో ఎలా యాక్టివ్ అవుతుంది, అప్పుడు ఏదైనా ప్రాబ్లమ్ అయితే దానికి మనం ఇన్‌సైడ్ లాజిక్‌ని ఏమి యాడ్ చేయాలి, ఇట్లాంటివన్నీ మొత్తం ఆలోచించే దాన్ని ఈ రూట్‌కి తీసుకొని రావడం అనేటువంటిది జరిగింది. సో, ఇప్పుడు మనం ఆల్గో ఇండియన్ మార్కెట్‌లో నిఫ్టీ చాలామంది ఈ నిఫ్టీ గురించి అడిగారు. మనం బిట్‌కాయిన్‌ని డెల్టా ఎక్స్‌చేంజ్‌కి ఇంటిగ్రేట్ చేయడానికి ప్రయత్నం అనేటువంటిది చేస్తున్నాం. ఎందుకంటే బిట్‌కాయిన్‌లో కూడా ఆల్గో సిద్ధంగా ఉంది. రెడీ అయిపోయింది. దాన్ని టెస్టింగ్ అనేటువంటిది కూడా అయింది. ఇప్పుడు డెల్టా ఎక్స్‌చేంజ్‌లో మనం ఇంటిగ్రేట్ చేసి దాంట్లో ఉండేటువంటి వాల్యూమ్స్‌తో ఎట్లా రియాక్ట్ అవుతుంది ఏంటి అనేటువంటి దాన్ని టెస్ట్ చేయాల. నిఫ్టీ అనేటువంటిది ఆల్గోని మనం ఇస్తాం. దాన్ని ఇంటిగ్రేట్ చేస్తారు. కానీ ఒక్కోసారి దాన్ని ఆపాల్సొస్తది. దానికి చాలా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సో, మనం ఇవన్నీ బయట పెట్టేసేయటానికి ఇవన్నీ టెస్టింగ్ ఇయన్నీ మొత్తం కూడా జరగాలి. దానికి తోడు నేను ఒక విషయాన్ని చెప్పాలనమాట. నేను ఈ ఆల్గో అనేటువంటిది తీసుకొని రావడానికి గల కారణం, నాకు ఎదురైన కొన్ని సంఘటనల వల్లే నేను దీన్ని బయట పెట్టా. లేకపోతే నేను యాస్ కామన్‌గా వీడియోస్ చేసుకుంటూ, నా పనేదో నేను చేసుకుంటూ, నేను ఎప్పుడు ఈ వీడియో ముందు సోది చెప్పేవాడిని లాగానే ఉండేవాడిని. దీనికంటే ముందు కింద డిస్క్రిప్షన్‌లో వాంటేజ్ లింక్ ఇస్తున్నాను. దాని ద్వారా మీరు వాంటేజ్ అకౌంట్స్‌ని ఓపెన్ చేసుకోవచ్చు. సరే. అవి అంతే ఉండిపోయాయి. నేను చెప్పేవాడిని కాదు. ఏదో ఇట్లానే సోది వీడియోలు చేసుకుంటా ఏదో నడిపించేవాడిని. కానీ అసలు నేను ఈ సోది చెప్తున్నాడో లేకపోతే ఇంకోటి చెప్తున్నాడో అవేర్‌నెస్ తెచ్చేటువంటి ఇంత పెద్ద ప్రోగ్రాము ఇన్ని వందల వీడియోస్ తీసుకొనొచ్చినా, మనం చేసినటువంటి అవేర్‌నెస్‌ని పక్కన పెట్టేసి, అబ్బా! సోది అని ఈ మధ్య ఒక నలుగురైదుగురు కామెంట్ చేశారు కాబట్టే, నేను ఈ ఆల్గోని నేను ఇంట్రొడ్యూస్ చేయడం అనేటువంటిది జరిగింది. ఎందుకంటే ఇదబ్బాయి మన కెపాసిటీ ఇది. మనం చేయగలం అనేటువంటిది. అదే చెప్తుంటేనే ఇప్పుడు నిఫ్టీ ఉన్నది. నిఫ్టీలో మన ఆల్గో బయటికి తీసుకొనొస్తే, దాన్ని మనం బయటికి గనక ఇచ్చేస్తే దాన్ని ఎంత గబ్బు చేయాలో అంత గబ్బు చేసేస్తారు. మనం పర్సనల్‌గా వాడుకుంటేనే అవన్నీ వర్కౌట్ అవుతాయి. వన్స్ పబ్లిక్ ప్లాట్‌ఫామ్ మీదకి వెళ్ళిన తర్వాత అసలు మనం ఎంతకాలం కష్టపడేటువంటి ఆ లాజిక్‌ని ఆడ పెట్టేసి దాన్ని గందరగోళం చేసేసి అన్ని రకాలుగా ఇచ్చేసి బ్యాచెస్ ఉన్నారు. అలాగే మన ఆల్గోని తీసుకొని ఏదో కొంతమంది ఈ యూట్యూబర్స్ అంటే అందరినీ కాదు, కొంతమంది యూట్యూబర్స్ వాటిని చేస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. సో, ఇదంతా గబ్బైపోయిందనుకోండి. నేను దాదాపుగా 2 సంవత్సరాలు దాని మీద వర్కౌట్ చేసినటువంటి దాన్ని మొత్తం సర్వనాశనం బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. సో, మనం దాన్ని ఎట్టి పరిస్థితుల్లో బయటికి పెట్టలేం. కాకపోతే ఈ గోల్డ్‌లోనే అంటే ఈ గోల్డ్ అనేటువంటిది ఇంటర్నేషనల్ మార్కెట్ కాబట్టి, ఈ సముద్రంలో కాకి రెట్ట పడ్డంతా మనం చేసేటువంటిది కాబట్టే, ఈ గోల్డ్‌లోనే ఇప్పుడు మనం ఆల్గోని రిలీజ్ చేసున్నాం. దాదాపుగా ఒక 1½ మంత్, 2 మంత్స్ నుంచి వేరే ఒకటి రన్ చేస్తా ఉన్నాము. అది ఆల్మోస్ట్ ఆల్ డైలీ $20 నుంచి ఒక 25,000 రూపీస్‌ని గనక మనం ఇన్వెస్ట్ చేసుకుంటే, నెలకి డామ్ షూర్‌గా 50,000 వస్తది. నేను చెప్తుంది అబద్ధం కాదు. మీరిప్పుడు ఇది చూస్తూనే మీరు షాక్ అయ్యారు. ఏది ఇప్పుడు నేను ఆల్గోని రిలీజ్ చేసిందే మీకు మొత్తం చూపిచ్చా. మంత్లీ 5% వస్తే చాలు అన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. కానీ ఇప్పుడు మంత్లీ 50% వస్తుంది. మీరందరూ చూస్తున్నారు. ఇప్పుడు మన దగ్గర ఆల్గోస్ తీసుకున్న వాళ్ళందరికి కూడా తెలుసు. కానీ మంత్లీ 200% వచ్చేటువంటిది కూడా ఆల్గో అనేటువంటిది ఉన్నది. ఇట్ హ్యాస్ బీన్ రన్నింగ్. దీన్నైతే మాత్రం ఇంకొక 6 మంత్స్ రన్ అప్ చేసి, అప్పుడు అంటే ఇప్పుడు 1½ మంత్ అయిపోయింది. ఇంకొక 4 మంత్స్ రన్ చేసిన తర్వాత ఖచ్చితంగా దాన్ని మాత్రం ఇస్తాను. కానీ నిఫ్టీ అనేటువంటి దాన్ని మాత్రం ఇండియన్ మార్కెట్‌ని ఇవ్వలేను. ఎందుకంటే దయచేసి అందరూ కూడా అర్థం చేసుకోవాలి. నాకు దాని గురించి ఎవరు కూడా మెసేజ్ చేయొద్దు. దయచేసి ఫోన్ చేసి అడగవద్దు. ఎందుకంటే ఇండియన్ మార్కెట్‌లో ఉండేటువంటి వాల్యూమ్ గానీ, ఇవన్నీ చాలా ఇంటర్నేషనల్ మార్కెట్ వేరు. ఇది చాలా అంటే చాలా తక్కువ ఇదైనటువంటిది. బిట్‌కాయిన్, గోల్డ్ ఇట్లాంటి మనం ఒక 4 ఆల్గోస్‌ని డెవలప్ చేసుకొని రన్నింగ్ చేస్తా ఉన్నాం. ఈ ఆల్గోతోనే మన వర్త్ ఏంటో, మన శక్తి సామర్థ్యాలు ఏమిటో ఆల్మోస్ట్ ఆల్ పబ్లిక్‌కి అండర్‌స్టాండ్ అయిపోయి ఉంటుంది.
సో కొత్తగా మనం నిరూపించుకోవడానికి ఏం లేదు. జస్ట్ ఇది ఏంటంటే నేను వీడియోస్ చేయటమే కాదు, వాళ్ళ మీద అన్నాడు, వీళ్ళ మీద అన్నాడు అని అది ఇది అని అనుకుంటుంటారు కదా. ఇదే కాదు, మనం ఇటువంటివి కూడా చేయగలము అనేటివి ప్రూవ్ చేసుకోవడం కోసం పెట్టినటువంటి కాన్సెప్ట్స్ అనమాట. కాబట్టి దయచేసి ఇండియన్ మార్కెట్ నిఫ్టీకి సంబంధించినటువంటి నిఫ్టీ ఆప్షన్ బయింగ్కి సంబంధించిన దాన్ని ఎవరు దయచేసి అడగవద్దు. దాని గురించి ఎక్కువగా ఫోన్లు మాత్రం చేయవద్దు అనేది నా మనవి. అయితే గోల్డ్ ఇప్పుడు రన్ అవుతుంది. ఇది ఒక 6 months రన్ అవ్వండి. ఒకటి 1.5 month నుంచి రన్నింగ్ జరుగుతుంది. అది మాత్రం వండర్ఫుల్ రిజల్ట్ అనేటువంటిది ఇస్తుంది. దాన్ని మాత్రం ఇస్తా, అది మాత్రం షూర్. దయచేసి అర్థం చేసుకో. అలాగే డెల్టా ఎక్స్చేంజ్లో మన బిట్ కాయిన్ ఆల్గో ఇది ఉన్నది. డెల్టా ఎక్స్చేంజ్లో కూడా దాని పెర్ఫార్మెన్స్ని బేస్ చేసుకుంది. ఎందుకంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో ఇంటర్నేషనల్ ఎక్స్చేంజెస్ యొక్క ఇది వేరు ఉంటుంది. డెల్టా ఎక్స్చేంజ్లో ఉండేటువంటి వాల్యూమ్ కానీ దాని స్ప్రెడ్స్ వీటన్నిటిని బేస్ చేసుకుని ఎలా రన్ అవుతుంది ఏంటి అనేటువంటిది అది టెస్ట్ చేసినప్పుడు మాత్రమే మనం ఇప్పుడే ఇంటిగ్రేషన్ అనేటువంటిది జరుగుతుంది. ఇంటిగ్రేట్ అయ్యి రియల్ మనీతో చేసిన తర్వాతే దాన్ని బయట పెట్టడం అనేటువంటిది జరుగుతుంది అనమాట. దయచేసి దీన్ని మీరు అందరూ అర్థం చేసుకుంటారని నేను చెప్తా ఉన్నాను. అలాగే ఇప్పుడు వరకు మనం ఏంటంటే సెంట్ అకౌంట్స్లోనే ఇప్పుడు ఉన్నటువంటి ఆల్గోని మనం ఇచ్చేసాం. కానీ నెక్స్ట్ ఆల్గోస్ అన్నీ కూడా $1 బేస్డ్గానే నడుస్తూ ఉంటాయి. కాబట్టి ఇది మీరు అర్థం చేసుకొని మనం ఎప్పుడైనా సరే మిడిల్ క్లాస్ పీపుల్కి సపోర్టివ్గానే ఉంటాం. ఖచ్చితంగా దాన్ని మీ అన్ని బాధలను మనం తీర్చలేము. సో ట్రై టు అండర్స్టాండ్ మీ, డోంట్ కాల్ టు మీ. నాకు మీ కష్టాల గురించి లేకపోతే మీ ఇబ్బందులు ఇట్లాంటి వాటి గురించి దయచేసి చెప్పవద్దు. ఎందుకంటే అదేదో నేను కఠినంగా అంటున్నానని కాదు, అవి విన్న తర్వాత నా మనసు అంతా చాలా కకావికలంగా ఉంటుంది. దాన్ని అండర్స్టాండ్ చేసుకుంటారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ.